వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు। ఈరోజు చెవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తరఫున మేము పార్టీ వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఈ యొక్క ప్రచారంలో భాగంగా ప్రజలందరూ కూడా మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా సాధారణంగా ఆహ్వానించి తప్పకుండా మోడీ గారికి మేము మద్దతు తెలుపుతూ విశ్వేశ్వరరెడ్డి గారికి కోటేస్తామని చెప్పేసి గంటాపదంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము। అయితే ఈరోజు అబద్ధాలను ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా లేరు। ప్రజలందరూ చూస్తూ ఉన్నారు। ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది। 6 గ్యారంటీలో కాదు కదా, అర గ్యారంటీ కూడా తీర్చలేని పరిస్థితి వాళ్ళది। ఈరోజు వాళ్ళు ఏది చేయాలన్నా కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు। అనవసరమైన గోబెల్స్ ప్రచారానికి ఈరోజు తెరదీశారు। ఏంటంటే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తారు, ఒకవేళ మీకు రిజర్వేషన్ రద్దు చేయాలంటే బీజేపీ కోటేయండి, రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పేసి ఈ విధంగా గోబెల్స్ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు। ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన నోటి నుంచే చెప్పారు మొన్న సభలో, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు, నేను బతుకున్నంత వరకు రిజర్వేషన్లు తీసేసే ప్రసక్తే లేదు, రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని చెప్పేసి ప్రధాని గారే స్వయంగా చెప్పినా కూడా ఈరోజు వాళ్ళు అబద్ధపు ప్రచారాలు విష ప్రచారాలు తీసుకెళ్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు। ఈరోజు వాళ్ళు చెప్పేటివన్నీ ఉత్త హామీలే, ఏవి కూడా ఆచరణ సాధ్యంగాని హామీలు ఇస్తూ ఉన్నారు। ఈరోజు అన్నీ కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి సభలో ప్రస్తావిస్తూ ఒక గాడిది గుడ్డును చూపించారు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గాడిది గుడ్డు ఇచ్చిందని చెప్పేసి। ఈరోజు అయ్యా మీ కాంగ్రెస్ సర్పంచ్లను అడుగు, ఇంకా మీ దగ్గర చేరుతున్న సర్పంచ్లను అడుగు, ఇన్ని రోజులు గ్రామాలకు నిధులు ఏడికేలు వచ్చినాయి, ఏ విధంగా గ్రామాలు అభివృద్ధి చెందినాయి అని చెప్పేసి। ఈరోజు తెలంగాణలో 15 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, ఆ ఆడబిడ్డలకు పోయి అడుగు। ఈరోజు తెలంగాణలో 35 లక్షల టాయిలెట్లు ఇచ్చిండు, ఆ ఇంటి వాళ్ళకు పోయి అడుగు, ఏ విధంగా అభివృద్ధి చెందిన। ఈరోజు హైవేలు నీ కొడంగల్ నియోజకవర్గంకు 2 హైవేలు వచ్చినాయి, మీకు కంటికి కనిపించట్లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను। కాబట్టి ఈ విధంగా అబద్ధ ప్రచారాలు మానుకోండి। ప్రజలందరూ కూడా క్లారిటీతో ఉన్నారు। ఈరోజు దేశం ఎవరి చేతిలో అయితే సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందో, ఈరోజు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మి ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు। అదేవిధంగా మన చేవెళ్ళ అభ్యర్థులను చూసుకుంటే ఈరోజు రంజిత్ రెడ్డి గారు ఒక పెద్ద స్కామర్, గుడ్ల కుంభకోణం, దానా కుంభకోణం, భూ కబ్జాలు, ఇటువంటివన్నీ మనం చూస్తా ఉన్నాం। ఎందుకంటే అది మేమనట్లేదు, ఇతర పార్టీ ఇంతకు ముందు వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేసిన ఆరోపణలు, ఈరోజు మీరు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకుంటూ ఈరోజు వెనక మహానుభావుడు అని చెప్పేసి తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు। ఈరోజు మా క్యాండిడేట్ విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలే నాయకుడు, నికాసన నాయకుడు, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాస్తవాలు చెప్పే నాయకుడు, ఈరోజు ఆపదలో ఆదుకునే వ్యక్తి। కాబట్టి మీకు ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాం, మంచి నాయకుడు కావాలా, కబ్జాలు చేసే నాయకుడు కావాలా, ఈరోజు అభివృద్ధికి ఆలోచించే నాయకుడు కావాలా, అతని ఆస్తులు పెంచుకునే నాయకుడు కావాలా అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ, ఒకటే ప్రజలందరూ ఆలోచించి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఈరోజు మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా కమలం పువ్వు గుర్తు కొట్టేసి విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। భారత్ మాతాకి జై।